చాలా ప్రాథమిక పాఠశాల ఏజ్లో ఉన్నప్పుడు మా ఎదలాపురం జిల్లాలో నేరళ వేణుమాధవ్ గారి కార్యక్రమం చూడడానికి ఎంతో ఉత్సాహంతో ఎంతో కష్టపడి చూసాం. ఆ తర్వాత అదృష్టవశాత్తు వరంగల్లో ఓ దశాబ్దం పాటు పనిచేయటం, మరి వారితో అమ్మతో ఒక అనుబంధం ఏర్పడడం ఆనందదాయకం తెలియచేస్తూ, జయంతిటి సుకృతిను గళసిద్ధ కళేశ్వర నాస్తి తేషా యశకాయం జరామరణజం భయం. ఇన్ని హృదయాల్లో ఇన్ని గళాల్లో జీవిస్తున్న నేరళ వేణుమాధవ్ గారిని అమ్మనే కాదు మనం అందరం కూడా చూస్తున్నాం. నిజంగా మనందరిలో జీవిస్తున్న నేరళ వేణుమాధవ్ గారికి నమస్కరిస్తూ, తెలుగు కళల ప్రపంచానికి ఒక గాడ్ లాంటి ఫాదర్ అంటే మన సభాధ్యక్షులు డాక్టర్ కెవి రమణ గారు. వారికి అందరం నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే అమ్మకు మా వెల్దండ నిత్యానందరావు గారికి, వెల్దండ వారు వందలాది గ్రంథాల విజ్ఞానపు పూలదండ, అలాగే సీతాలక్ష్మి మేడం గారు చాలా సందర్భాల్లో పాల్గొంటూ అనేక కార్యక్రమం, వేదిక పైన పెద్దలందరికీ, ఇక మనం అందరం గర్వంగా ఫీల్ అయ్యే కళాకారులు రాజు శివారెడ్డి, మల్లం రమేష్ గారు, ఇంకా ఎందరో అందరికీ నమస్సులతో, దర్భశ్రేణు శ్రీనివాసాచార్య గారు నేలగంధం అనే పుస్తకంలో పబ్లిష్ అయిన ఈ కవిత 2006లో రాశారు. ధ్వనికి ఎల్లలేవు ఆ కవిత శీర్షిక. అతను ధ్వని మాంత్రికుడు, ధ్వనికి ఎల్లలేవు అతనికి కూడా. ఏకశిల నుండి శబ్ద శకటం మీద బయలుదేరి ఐరాస దాకా అనేక ఖండాల్లో ధరించినవాడు. గొంతు పుష్పం నుండి పరిమళాలు వెదజల్లుతూ అతని సమస్త ప్రాణశక్తులన్నీ గొంతులోకి ప్రవహిస్తాయి. నాదమేదైనా సరే అలా వింటే ఇలా పట్టి గొంతులో ప్రతిష్ఠిస్తాడు. గళమతని కళానిధి. అది చెప్పినట్టే అతని సర్వాంగాలలో సమయోచిత విన్యాసాలు అవుతాయి. అతను మృదువుగా గొంతెత్తితే పక్షుల కువకువలు, సెలయేటి రాగాలు. గర్జించాడో వన్యమృగ సంచలనాలు, భీకర రవాలు. వాయిద్యాలు లేకుండా సంగీతాన్ని ఇస్తాడు, ఆకాశం లేకుండా ఉరుములిస్తాడు, సముద్రాలు లేకుండా తుఫాన్లు ఇస్తాడు. ఉన్నదల్లా ఒక్క గొంతే. ఒకడే కాని అతనే ఎందరో. అతని గొంతులో మహామహులు వచ్చి మనల్ని పలకరిస్తారు. అది అనుకరణం, సమీకరణం. మన అంతఃకరణాలు మాత్రం పులకిస్తాయి. ఒక్క గొంతు కదిలితే చాలు, వంతెన మీద రైలు, కింద గుర్రాలు, ఆకాశంలో వాయురథాలు మన చెవుల్లోకి అమాంతంగా దూకుతాయి. అతను ఉరిమాడా 10 కమాండెంట్స్ పరేడ్ అవుతాయి. ఒథెల్లో పాత్రలు సంభాషణలకు దిగుతాయి. ఉద్విగ్న దృశ్యాలు కళ్ల ముందాడతాయి. ఒక్క గొంతుకే అది బహువచన రంగస్థలమవుతుంది. ఒక్క గొంతుకే అది బహువచన రంగస్థలమవుతుంది. అతను ధ్వనుల్ని ప్రేమిస్తాడు, కలపగలడు కూడా. అంతేనా, శబ్ద వేదిక మీద నిల్చుని మనుషుల్ని కలపగాడు ఉల్లాస సూత్రంతో. అతని గొంతులోంచి జాలువారాలని ధనులన్నీ ఆరాటపడతాయి. అతను సమస్త ధనుల్లోని జీవన సౌందర్యానికి నిత్యము నమస్కరిస్తాడు, గొంతును చేతులుగా చేసుకొని. నిజంగానే దర్భశ్రేణు వారి కవితలో చెప్పినట్టు, శబ్ద వేదిక మీద ఈ ఒక్క శబ్ద వేదిక ఈ రోజు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ధ్వన్యనకరణ ఉంటే ఆ వేదిక అది నేరళ వేణుమాధవ్ గారి వేదికే. సభకు నమస్కారం.